చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా? నా భార్య నా అప్పు తీర్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, కానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, రుజువులతో పాటు వచ్చాను. ఇదిగో. నీకెలా వచ్చింది? సుందరం, జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపేమని ఆయన చెప్పాడు. నేను ఇచ్చాను. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈయన చరిచి వెళ్ళాడు. ఆ రూమ్లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుంది అమ్మగారు పట్టుకున్నారు. ఇది నీకు ఎక్కడిది? నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు అంటే భయపడి జరిగినంత చెప్పేశాను. అంతే. నువ్వు వెళ్ళొచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. కాదు రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకెలా వచ్చింది? హరిగారిచ్చారని మా ఆయన గిరిగారిచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంట పడింది. నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు. అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళొచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టి పడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి. నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చేయరాని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పంచుకుబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగొచ్చాను. ఈ పాపాత్మని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం ఇది. ఏమిటి అనేది? ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. ఇంత పాపాన్ని మూటగట్టుకుని ఎక్కడికెళ్తాను? ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నది? అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు వదినా. ఈ పాపిష్ట మనిషితో సుమంగలిగా ఉండడం కన్నా చావడమే మంచిది. పాపాత్ముడా, దీంతో నీ పాపం పడ్డింది. నువ్వు బ్రతకూడదు. నిన్ను నేను మారిపోయాను. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించరాదా? ఉన్నమ్మా, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు. నా నేరాలని నిరూపించావు. ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఒక్క రాధనే కాదు, మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. అన్నయ్య, నువ్వు మాత్రం ఆ దుర్మార్గుడిని వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు. నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాజం జాగ్రత్తగా చూస్తుండు. వదినా, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను. క్షమించు వదినా. రాధా,
నన్ను క్షమించుదిరా. రాధా వదినా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు క్షమించు. జీవితం నుంచి ఎప్పుడూ చేయను. రాము రాము నీ దండం పెడతాను. రాము రాము నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను చూడు.
హరిబాబు గారు, ఇదంతా విని మేము చూద్దామని వచ్చాను. అరే రెడీ, థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా మొగుడు పిల్లాలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ ఏడుగుండల స్వామి చరణి చూపుతో సకల ఐశ్వర్యాలతో మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా. శుభం. థ్యాంక్ యూ.